ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. హైదరాబాద్ లొకేషన్ నుండి ప్రముఖ సంస్థ వంటి అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి డిజిటల్ అండ్ డివైస్ టెక్నికల్ సపోర్ట్ హైదరాబాద్ లొకేషన్ నుండి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది కూడా అమెజాన్ కంపెనీ వాళ్ళు అఫీషియల్గా అమెజాన్ సంబంధించిన జాబ్ పోర్టల్ నుండి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఈ యొక్క అమెజాన్ కంపెనీలో ఉన్న జాబ్స్కి సంబంధించిన వివరాలు, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఫిల్ చేయాలనే ప్రాసెస్ కూడా ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మనకి అమెజాన్ కంపెనీలో వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ నుండి డిజిటల్ అండ్ డివైస్ టెక్నికల్ సపోర్ట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో అందరికీ తెలిసిందే కదా, అమెజాన్ కంపెనీ నుండి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి దీంట్లో ముందుగా కమ్యూనికేషన్ స్కిల్స్ విషయానికి వస్తే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. రిటర్న్ అండ్ వెర్బల్లో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దాంతోపాటు ఎబిలిటీ టు కమ్యూనికేట్ కరెక్ట్లీ అండ్ క్లియర్లీ విత్ ఆల్ కస్టమర్స్, excellent documentation skills, good comprehension skills, ability to clear understand and state of the issue customer present, good composition skills, ability to compose a grammatical correct or concise and accurate written response. అదేవిధంగా వచ్చేసి మనకు కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ విషయానికి వస్తే ఎబిలిటీ టు యూజ్ ఏ డెస్క్టాప్ కంప్యూటర్ సిస్టమ్, ఫెమిలియర్ విత్ విండోస్ ఎక్స్పీ, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్. అదేవిధంగా మనకి ఎక్సలెంట్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. డెమాన్స్ట్రేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇంటర్నెట్, amazon.com వెబ్సైట్ అండ్ కాంపిటీటర్ వెబ్సైట్ గురించి అయితే మనకి తెలిసి అయితే ఉండాల్సి అయితే వీళ్ళు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా కస్టమర్ ఫోకస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు అవన్నీ. సో ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే మీరు ఇంటర్ పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఎనీ 10+2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, మేల్ ఫీమేల్స్, ఆంధ్రాకి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, ఎనీ జెండర్, ఎనీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ని అయితే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2, ఎయిదర్ ఎనీ డిగ్రీ ఆర్ పీజీ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. అమెజాన్ సంబంధించిన జాబ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కూడా మనకి ఇచ్చారు. పైన వచ్చేసి మీరు జాబ్ డీటెయిల్స్ చూడవచ్చు. తర్వాత మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ లైక్ లీగల్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, తర్వాత వచ్చేసి మనకు సోర్స్, ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ ఏ సోర్స్ నుండి మీకు అవైలబుల్గా ఉంది అని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ అయితే వాళ్ళ యొక్క జాబ్ పోర్టల్ నుండి అయితే వచ్చిందని మెన్షన్ చేయండి. తర్వాత లాంగ్వేజ్ రిక్వైర్మెంట్, ఇక్కడ వచ్చేసి మనకు అన్ని రకాల లాంగ్వేజెస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఆల్ లాంగ్వేజెస్ అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంటుంది. తర్వాత డిసబిలిటీ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పెన్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, వర్క్ ఎక్స్పెన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు వర్క్ ఎక్స్పెన్స్ ఉంటే కనుక వర్క్ ఎక్స్పెన్స్ మెన్షన్ చేసుకోండి, లేకపోతే ఫ్రెషర్స్కి అయితే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అనే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. ఫ్రెషర్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి అదర్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. నాన్ టెక్నికల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సంబంధించిన షిఫ్ట్స్ డీటెయిల్స్ అనమాట ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫోటో అనేది కూడా ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. 3 MB సైజ్ తోటి మీరు ఇక్కడ జేపీజీఎఫ్ కానీ PNG ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయొచ్చు. తర్వాత అన్నీ అయిన తర్వాత కింద మనకు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సబ్మిట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే మన యొక్క అప్లికేషన్ అనేది కూడా వాళ్ళకు రిసీవ్ అవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ మన యొక్క ప్రొఫైల్ వెరిఫై చేసి మనకు రెజ్యూమ్, మన యొక్క డీటెయిల్స్ షార్ట్ లిస్ట్ అయితే కనుక ఫర్దర్ డీటెయిల్స్ కోసం మనకి కాల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట, లేకపోతే మెయిల్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క అమెజాన్లో ఉన్న జాబ్స్కి వచ్చేసి మనము ఆన్లైన్ ద్వారా అఫీషియల్గా అయితే అప్లై చేసుకోవడం ప్రాసెస్ అయితే ఇదన్నమాట. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఈజీగా ఎనీ వేలో అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.